సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి వేడుకల్లో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు వెలిగించారు. రాష్ట్ర ప్రజలు జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం అంటున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు ఏలూరు జిల్లా అధ్యక్షుడు టీడీపీ నాయకుడు అయితే ఎమ్మెల్యే ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ అయితే ఉన్నారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే మీడియా సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మరి సంక్రాంతి సంబరాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా మమేకమైన ఉద్దేశంతోనే ఈ రోజు ఏలూరు నియోజకవర్గంలోని శనివారిపేట గ్రామంలో అంగరంగ వైభవంగా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే పరిపాలన చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరినీ కూడా తన కుటుంబ సభ్యుల కింద భావించి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఏది కావాలంటే అది చేసేటట్టుగా చేస్తున్నారు. మనం కూడా కుటుంబ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ముఖ్య సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన జిల్లా ఆఫీసులో నిర్వహించడం అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకి ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో సాంప్రదాయాలని కట్టుబాట్లని వదిలేసి ఏ విధంగా అయితే లోగడ 5 సంవత్సరాల్లో కూడా చెడు జరిగిందో ఆ చెడునంతా వదిలేసి మంచిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే భోగి మంటలు వేయడం జరిగింది. మీడియా సోదరులు కూడా మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి మంచికి సహకరించాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అయితే ఎన్నడూ లేని విధంగా అయితే క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డుని అలాగే జంగారెడ్డిగూడ రోడ్డును కూడా ఇవన్నీ కూడా డెవలప్ చేసిన పరిస్థితుంది. అలాగే కోర్టు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది మా బాధ్యత. బురద జల్లేవాళ్ళు జరుగుతారు. మేము బురద కడుక్కునే అవసరం మేము బురద రాసుకోమని చెప్తున్నాం. వైసీపీ వాళ్ళకి ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డే కాదు, బిషప్ హౌస్ రోడ్ అవ్వచ్చు, అలాగే బీడీ కాలనీ రోడ్డు అవ్వచ్చు, అన్ని రోడ్లు కూడా సస్యశ్యామలంగా వాళ్ళు ఏమి వేయలే. వాళ్ళు ఇంకా చెప్పుకుంటున్నారు ఏంటంటే మేము వేసింది మా అప్పుడే శాంక్షన్, వాళ్ళప్పుడు ఏ శాంక్షన్ అవ్వలేదు. అసలు వాళ్ళ పార్టీలో లేదు ఆ రోజున. ఈ రోజున వాళ్ళు చేసింది ఇప్పుడున్న నాయకులు ఎవరో గతంలో వైసీపీ తరపున ఎవరో ప్రచారం కూడా సరిగ్గా చేయలే. కానీ ఈ రోజున వాళ్ళే చేశారంటే శాంక్షన్లు ఏం చేయలే. వాళ్ళు శిలాఫలకాలు వేశారు. ఆ శిలాఫలకాలకి ఏ నిధులు రాలేదు. మేము చేసిన ప్రతి పని కూడా మేము వచ్చిన తర్వాత మా తరపునే శాంక్షన్ అయింది. మేమే నిధులు రాబట్టాం. డెఫినెట్ గా అది మా బాధ్యత. మేమేం గొప్పగా చెప్పుకోవట్లా. ఏలూరు ప్రజలందరూ దాన్ని గొప్పగా చెబితే మేము బాధ్యత నిర్వహించినట్లు లెక్క. ప్రతిదీ కూడా ఎందుకంటే చాలా ఉన్నాయి. 500 కోట్లు ఖర్చు పెడతాం కానీ ఏలూరు నియోజకవర్గం సస్యశ్యామలం అవ్వదు. కానీ ప్రతి దుర్వినియోగం అవ్వకుండా ప్రతి రూపాయిని కూడా ఏలూరు ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇటు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏలూరు నియోజకవర్గమే కాకుండా అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కూడా ఇటు అంతా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తామని చెప్పి పరిస్థితి అయితే కనపడుతుంది. పేరు పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.